హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీతో ఒక విషయం చెప్పాలి. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? అక్క రౌండ్ వేసుకోవడానికి వచ్చేసి ఈరోజు ఒక ట్రిప్కి వెళ్తున్నాను. అందుకే బ్యాగ్లో అన్నీ సర్దుకుంటున్నాను. శారీ, జ్యువెలరీ అన్నీ గుర్తుపెట్టుకొని మరీ పెట్టుకోవాలి. ఏది మర్చిపోయినా అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ మర్చిపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఏదైనా మిస్ చేసుకొని వెళ్తే అసలే నాకు ఆ లాంగ్వేజ్ రాను కూడా రాదు. అందుకే అన్నీ ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాలి. నా ట్రైన్ టైం 8:30కి, అంటే నేను 6కే బయలుదేరమని ఇంట్లో వాళ్ళైతే చెప్పారు. ముందు జాగ్రత్త, కరెక్ట్గా క్యాచ్ చేశారు. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ట్రైన్ అయితే మిస్ అయ్యేదాన్ని, బట్ ఎలానో క్యాచ్ చేశాను. నైట్ టైం జర్నీ కదా, అందుకే ట్రైన్లో వీడియో ఏం తీయలేదు. ఇప్పుడు మార్నింగ్ అయింది, అంటే చెన్నై స్టేషన్లో దిగాను. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు. అదే మన దగ్గర అయితేనా. ఒక కప్పు కాఫీ తాగి బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇప్పుడు బస్సులో 2 hours జర్నీ. టికెట్ అయితే తీసుకోలేదు. లేడీస్కి ఫ్రీ అంట చెన్నైలో, జెంట్స్కి తీసుకున్నారు. నాకు నడకలవాటే. 7కి బస్సు ఎక్కితే 9 కల్లా దిగాను. ఇప్పుడు రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వాలి. ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను రూమ్ కూడా. నేను 1 kilometer ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి. ఫ్రెష్ అయితే అయిపోయాను. శారీ కట్టుకున్నాను. ఎలా ఉంది శారీ? నాకు శారీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. అంత కంఫర్ట్గా అయితే లేదు నాకు శారీ. హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. మా అమ్మ అయితే కంఫర్ట్గా శారీ కట్టేది, నాకైతే సరిగ్గా కట్టుకోవడం రాలేదు. ఇప్పుడు రూమ్ నుంచి ఇంకో 1 kilometer దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఈ శారీతోనే. శారీతో నడవడం కష్టంగా ఉందని వీళ్ళంతా చూసి నవ్వుతున్నారు నన్ను. ఒక అడ్రస్కి రావాల్సింది ఇంకో అడ్రస్కి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి నడుచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ముందు ఇక్కడ జాజి పూలు ఉన్నాయి, అవి తీసుకోవాలి అర్జెంటుగా. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఫ్లవర్స్, దీపాలు, దేవుడికి సంబంధించిన సామాన్లు మొత్తం ఇక్కడ ఉన్నాయి. వచ్చేసానండి కరెక్ట్గా. ఇప్పుడు ఇదేనండి ఎంతో పురాతనమైన కంచి కామాక్షి అమ్మవారి గుడి. చెన్నైకి 70 kilometers రావాలి. అది కూడా మీనాక్షి అమ్మవారు కాదు, కామాక్షి అమ్మవారు. కంచిలో మొదటి గుడి ఇదేనంట. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ గుడికి రావడం అందరి వల్ల కాదు, అమ్మవారి పిలుపుంటేనే మనం ఇక్కడికి రాగలుగుతామంట. ఈ అమ్మవారిని మన కోరిక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం దర్శించుకున్న అమ్మవారికి మన కోరికేంటో తెలిసిపోతుంది. గుడి లోపలికి ఫోన్ అయితే అలో చేయలేదండి, బయట మాత్రం అలో చేశారు. శ్రావణ మాసం కదా, చాలా క్రౌడ్ ఉంది. క్యూ లైన్లో నాకు 3 hours పట్టింది బయటికి రావడానికి. పురాణాల ప్రకారం 51 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ స్వయంభూగా అమ్మవారు వెలిశారు. పూర్వం కామాక్షి అమ్మవారు ఆమె పూజించేందుకు మట్టితో ఆ పరమశివుని విగ్రహాన్ని తయారు చేసుకున్నారంట. ఒక నది ఒడ్డున అమ్మవారు పరీక్షించడానికి శివుడు కంబా నదిగా మరీ బలమైన అలలు సృష్టించారు. కానీ అమ్మవారు ఆ విగ్రహానికి ఏమీ కాకుండా, కనీసం ఆ అలలు కూడా తాకకుండా తన చేతులతో జాగ్రత్తగా పట్టుకున్నారంట. అమ్మవారు తన జీవన వృత్తిని విడుదల కావాలని సూది అంచు మీద మరియు పంచాగ్రి మీద పూజలు చేశారు. ఆ భక్తికి మెచ్చిన పరమశివుడు ఎంతగానో ఆనందించి అమ్మవారిని వివాహం చేసుకున్నారంట. కంచిలో చాలా శివాలయాలు ఉన్నప్పటికీ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో మాత్రమే గర్భగుడిలో అమ్మవారు, అలానే ఆలయం చుట్టూ అష్టశక్తి గల అమ్మవార్లు కొలువై ఉన్నారు. గాయత్రి శ్లోకంలో 24 అక్షరాలు ప్రతీకగా ఇక్కడ 24 స్తంభాలు గాయత్రి మండపాన్ని కట్టారు. అమ్మవారు ఈ మండపంలోనే మధ్య భాగంలో ఉంటారు. అమ్మవారి అనుగ్రహంతో సంతానం పొంది, అమ్మవారి అనుగ్రహంతో అపారమైనటువంటి సరస్వతి కటాక్షాన్ని పొందినటువంటి వారు ఎంతోమంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పొందనటువంటిది ఏదీ కూడా ఉండదు. విచిత్రం ఏమిటంటే, ఒక కాంచీ క్షేత్రంలో మాత్రమే ఏ మతానికి సంబంధించిన ఊరేగింపైనా సరే కామాక్షి అమ్మవారి ప్రదక్షిణ చేసే వెళ్తారంట. అంత శక్తివంతమైన క్షేత్రం ఈ కాంచీ క్షేత్రం. చుట్టూ కూడా ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. ఎంతసేపు చూసినా ఇంకా వస్తానే ఉంటాయి ఆలయాలు. ఇప్పుడు మనం చూస్తుంది కామాక్షి క్షేత్రం. ఇంకా 108 గుళ్ళున్నాయి ఇక్కడ. నేనైతే గుడి మొత్తం తిరిగి చూశాను. 1 గంట సేపు పట్టింది నాకు. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు, ఫస్ట్ ఇది తీసుకొని రావాలి.
ఎంతైనా మన సైడ్ ప్రసాదం అంత టేస్ట్ అయితే రాలేదు, లేకపోతే నాదే ఇలా వచ్చిందో. నా దర్శనం అయితే అయిపోయింది. ఇక నేను ఇప్పుడు మెట్రో ఎక్కాలి. మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళాలి. ట్రైన్ టైం 11:30కి. అక్కడే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి ట్రైన్ అయితే ఎక్కేసాను. మార్నింగ్ కల్లా వచ్చేసాను. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. ఈసారి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.